నీ ఆత్మీయత అది చివరి వరకు కూడా కాపాడబడాలంటే మొట్టమొదటిగా విశ్వాసం ఒకటే. ఏంటమ్మా? విశ్వాసం తప్ప క్రైస్తవుడికి మరొకటి లేనే లేదు. అంతే కదా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను తప్పించగలిగింది, నీ విశ్వాసమే నిన్ను కాపాడగలిగింది. ఏం కాపాడుకోవాలి మనం? మొట్టమొదటిగా విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎప్పుడు కూడా అవిశ్వాసంగా మారకూడదు. ఎలా ఉండాలంటే అది విశ్వాసగానే ఉండాలి. ఏ పరిస్థితి అయినా తల్లకిందులైనా సరే ఆ విశ్వాసం ఏమవకూడదు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకూడదు, అపనమ్మకంలోనికి వెళ్ళకూడదు. దేవుడు తప్ప నాకు వేరే ఆధారము లేదు అని చెప్పగలిగినటువంటి వారమైతే ఈ పరుగును కూడా మనము కూడా తుదముట్టించగలుగుతాం. అంటే ఒక గెలవగలిగినటువంటి జీవితం, ఒక విజయ సాధించగలిగినటువంటి జీవితం ఎక్కడుంది? ఎందులో ఉంది?